ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని 2022 గణాంకాలు తెలిపాయి. 2050 నాటికి 35 కోట్లకు చేరొచ్చు. మన దేశంలో సుమారు 15 లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. ప్రతి 1,00,000 మందిలో 100 మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. మహిళల్లో ప్రతి 8 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. లంగ్ క్యాన్సర్ అంటే జనరల్గా పేషెంట్కి దగ్గు 2-3 వారాలు దాటి దగ్గు, ఛాతీలో నొప్పి, ఈ 2 కంప్లైంట్స్ తోటి సాధారణంగా డాక్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు 2 వారాలకు మించి అది ఎప్పుడైతే దగ్గు తగ్గట్లేదో అనుమానం బయలుదేరుతుంది. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వస్తారు. అయితే స్మోకర్స్కి ఎక్కువగా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదా పొల్యూషన్కి గురయ్యి చాలా కాలంగా ఉన్న వాళ్ళకు కూడా లంగ్ క్యాన్సర్లు ఎక్కువగా వస్తాయి. అయితే ఈ కారణాలు లేకపోయినా కూడా లంగ్ క్యాన్సర్ రావచ్చు. ఈ రోజుల్లో అన్ని జెనెటిక్ మ్యుటేషన్స్ అని జరుగుతున్నాయి, కనుక్కుంటున్నారు. సో ఏదైనా అలాంటి మ్యుటేషన్ అంటారు, జీన్స్లో మ్యుటేషన్ వచ్చి ఒక సెల్ని క్యాన్సర్ సెల్గా మార్చి అది ముందుకు వెళ్ళడంలో లంగ్ క్యాన్సర్ బయలుదేరుతుంది. అది పేషెంట్ని చూసినప్పుడు సాధారణంగా ఎక్స్రే మనం తీస్తూ ఉంటాము. ఆ ఎక్స్రేలో ఒక గడ్డ మాదిరిగా మనకు కనపడుతుంది. లేదా లంగ్లో ఆ ఎక్స్రేలో ఉన్న చేంజెస్ని బట్టి మనం ఏదైనా సిటీ స్కాన్ అది చేస్తే గడ్డ ఉందని రూఢి అవుతుంది. దాని నుంచి మనము మళ్ళీ ఒక బ్రాంకోస్కోపీ అనే టెస్ట్ ద్వారా కానీ లేకపోతే బయట నుంచి ట్రూపెట్ బయాప్సీ అని, FNAC అని లీడింగ్ టెస్ట్ చేస్తాం. ఛాతీలో నుంచి గడ్డలోకి సూది పంపించి దాన్ని బయాప్సీ అంటారు. అది పరీక్ష చేస్తే లంగ్ క్యాన్సర్ బయటపడుతుంది. ఈ లంగ్ క్యాన్సర్లో మళ్ళీ 4 రకాలు ఉంటాయి మెయిన్గా. అందులో ఎడినోకార్సినోమా అని, స్క్వామస్ సెల్ కార్సినోమా అని, స్మాల్ సెల్ కార్సినోమా అని, నాన్ స్మాల్ సెల్ కార్సినోమా అని వెరైటీలు ఉంటాయి. ఎడినోకార్సినోమా అనేది సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. నెక్స్ట్ ఎక్కువగా చూసేది స్మాల్ సెల్ క్యాన్సర్, ఇంకొంచెం తక్కువ మోతాదులో కానీ చూస్తూనే ఉంటాము స్మాల్ సెల్ క్యాన్సర్ అని. మూడిట్లోకి స్మాల్ సెల్ క్యాన్సర్ అనేది బాగా అగ్రెసివ్గా తొందరగా స్ప్రెడ్ అయ్యే విధంగా ఉంటుంది. ఈ ఎడినోకార్సినోమా అనే దాంట్లో మళ్ళీ 4 రకాలుగా మనం విభజించడానికి ఆస్కారం ఉంటుంది. అంచేత ఎడినోకార్సినోమా అని ఎప్పుడైతే అంటామో దానిని ఫర్దర్ టెస్టింగ్ EGFR అని, ALK అని, ROS అని మ్యుటేషన్స్ అంటాం. ఇందాక నేను చెప్పినట్టుగా పర్టికులర్ జీన్ మ్యుటేషన్ వచ్చిన దాన్ని బట్టి EGFR పాజిటివ్, ALK పాజిటివ్, ROS పాజిటివ్ ఏదో ఒక రకం రావచ్చు. ఏది రాని రకంలో ఆల్ నెగిటివ్ అంటాము. వాళ్ళకి ఓన్లీ కీమోథెరపీ ఇవ్వాలి. ఈ పాజిటివ్ ఏదైనా వచ్చిన వాళ్ళకి మనం టాబ్లెట్స్ తో ట్రీట్మెంట్ చేసే ఆస్కారం ఉంటుంది. రిజల్ట్స్ కూడా బాగుంటాయి. డ్రైవర్ మ్యుటేషన్ పాజిటివ్ అంటారు వాళ్ళని. ఆ రకంగా చేయొచ్చు. అందరికీ అన్ని నెగిటివ్ గా ఉండి మనం కీమోథెరపీ ఇవ్వాల్సిన పరిస్థితి అంటే నరాల గుండా మనం ఇంజెక్షన్స్ ఇచ్చి ట్రీట్మెంట్ చేయవలసిన వాళ్ళకి ఈ రోజుల్లో ఇమ్యూనోథెరపీ అని కూడా కొత్తగా ట్రీట్మెంట్ వస్తుంది. ఈ పరీక్షల్లోనే మనం PDL1 అని ఒక టెస్ట్ చేస్తాము. ఆ టెస్ట్ కనుక పాజిటివ్ వస్తే ఇమ్యూనోథెరపీ ఈ కీమోథెరపీకి యాడ్ చేయడం ద్వారా చాలా మంచి రిజల్ట్స్ వస్తూ లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ ఈ రోజుల్లో ఏళ్ల తరబడి బ్రతకడానికి అవకాశం కనపడుతుంది. ఇప్పుడు ఈ స్క్వామస్ సెల్ కార్సినోమా అనే 2వ వెరైటీ కొంచెం స్మోకర్స్ లో ఎక్కువగా కనపడుతుంది. వాళ్ళకి జనరల్ గా కీమోథెరపీ 4 కోర్సులు ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత మళ్ళీ మనం మిగిలిన దాన్ని ఏదైనా CT స్కాన్లో, ఎక్స్రేలో, PET స్కాన్లో కనుక్కున్న దాన్ని రేడియేషన్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చి పూర్తిగా నయం చేయడానికి ఆస్కారం ఉంటుంది. వీళ్ళలో కూడా ఈ స్క్వామస్ సెల్ కార్సినోమా వాళ్ళలో కూడా ఇమ్యూనోథెరపీ అది ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. స్మాల్ సెల్ కార్సినోమా అనే వెరైటీ నేను ఇందాక చెప్పినట్టుగా చాలా ఫాస్ట్ గా అది స్ప్రెడ్ అవుతుంది. బ్రెయిన్ కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందునే వాళ్ళకి బ్రెయిన్ లోకి వెళ్ళిందా అని MRI టెస్ట్లు అవి చేసి చూసి కేవలం కీమోథెరపీ ద్వారానే దాన్ని నయం చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ట్రీట్మెంట్ 3 వారాలకు ఒకసారి కీమోథెరపీ మందులు 3-5 రోజులు ఇచ్చి వాళ్ళని నయం చేసే విధానం అన్నమాట. ఈ రకంగా మనం లంగ్ క్యాన్సర్ని అనేక రకాలుగా విభజించడం, ఆ విభజించిన దాన్ని బట్టి డ్రైవర్ మ్యుటేషన్ అనేది పాజిటివ్ గా వస్తే వాటికి ఆ టార్గెటెడ్ థెరపీ ద్వారా నయం చేయడం, డ్రైవర్ మ్యుటేషన్ లేని దానికి కీమోథెరపీ ద్వారా నయం చేయడం, అవసరమైతే మిగిలింది ఏదైనా ఉంటే దాన్ని రేడియోథెరపీ తోటి ఇంకా బాగా కంట్రోల్ చేయడం, ఇవన్నీ విధానాలతోటి మనం నయం చేస్తాం. కొన్ని క్యాన్సర్లలో అది కొద్దిగా ఎర్లీ క్యాన్సర్ అంటారు. అప్పుడు ఏంటంటే దాన్ని ఆపరేషన్ ద్వారా మిగిలినది కానీ ముందులోని కానీ తీసేసి తర్వాత అడ్జువెంట్ ట్రీట్మెంట్ అని కూడా ఇస్తాం. అది క్యూరబుల్ లంగ్ క్యాన్సర్ అంటారు. వీళ్ళలో కూడా ఇమ్యూనోథెరపీ మందులు వాడి ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ తీసుకొచ్చి లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ కాలం బ్రతికేలా ఈ రోజుల్లో మనం చేయడం చూస్తున్నాం.